నో పెయిన్ ఈజ్ మీనింగ్లెస్ ఇన్ యువర్ లైఫ్. నెవర్ ఫీల్ యువర్ పెయిన్ ఈజ్ మీనింగ్లెస్. మళ్ళొకసారి చెప్తున్నా, నీ జీవితంలో వెళ్తున్న వేదన అది అర్ధరాహిత్యమని దయచేసి అలా అబద్ధ బోధలకు బానిసలు కావద్దని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గాడ్ నెవర్ టేక్స్ యూ త్రూ పెయిన్ మీనింగ్లెస్లీ. నీది భౌతికమైన నొప్పి కావచ్చు, మానసిక నొప్పి కావచ్చు, ఆధ్యాత్మిక నొప్పి కావచ్చు. నొప్పి గుండా నువ్వు వెళ్తున్నావు అంటే ఖచ్చితంగా ఆ నొప్పి ద్వారా దేవుడు తన ఉద్దేశములు, మాస్టర్ ప్లాన్ని నెరవేర్చుకోవడానికి నిన్ను ఏర్పరచుకున్నాడని గుడ్డిగా నమ్మలే. ట్రస్ట్ హిమ్, హీ నెవర్ డస్ మిస్టేక్. అని ఎప్పుడు తప్పు చేసే దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలకి దేవునికి ఉన్న మధ్యలో ఘర్షణ ఒకటే, నేను కుమ్మరివాడిని అయ్యా, మీరు నా పాత్రలు అంటే వాళ్ళు ఎప్పుడు చెప్పుకోరంట. వాళ్ళ బాధ అంతా అక్కడే, అట్లట అవుతుంది అని. ప్రభు, నేను కుమ్మరివాడిని అయ్యా, మీరు నా పాత్రలు, నేను దాన్ని మలుచుకోవాలని నమ్మున ఊహా చిత్రం ప్రకారం, మాస్టర్ ప్లాన్ ప్రకారం మార్చుకుంటారంటే అవసరం లేదు ప్రభు అని గొడవ చేస్తారంట, సనుగుతారంట, వణుగుతారంట. అక్కడే ఘర్షణ వచ్చి దేవుని ప్రణాళికలను వాళ్ళు ఏమైపోయారు, రాలిపోయారు. ప్రియ సోదరి సోదర, ఈ సందర్భంలో నిజంగా ప్రభునితో మాట్లాడుతున్నట్లయితే మంటి శరీరములో, మంటి ఘట్టములో దేవుడు మహిమైశ్వర్యమును మలిచి ఆయన యొక్క ఉన్నతమైన నమూనా చొప్పున క్రీస్తు రూపంలోకి నువ్వు మార్చబడ్డగాని స్టార్ట్ అయితే తరతరాలు పరలోకం నీ కొరకు లేచి నిలబడుతుంది. అల్టిమేట్గా ఒక వ్యక్తికి గంభీరమైన హెచ్చింపు ఏంటంటే స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారనుకోండి. ఆయన కష్టపడ్డ ప్రయాసకు అన్నిటి కలిపి ఒకసారి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తే ఆ సంతోషం పడిన కష్టాలను ఏం చేస్తుంది, మర్చిపోయేలా చేస్తుంది. పరలోక వైభవం నిలబడ్డప్పుడు దేవుని రూపంలోకి మార్చబడిన వారి యొక్క అనుభవం ఇట్లా ఉంటుంది.